న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని పేర్కొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన చైర్మన్. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 సందర్భంగా ఆటగాని తిప్పానందు పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 2026 జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తిరుపతిని తీర్చిదిద్దడమే ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం పేర్కొన్న తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 2026 జనవరి 1 నుంచి జనవరి 31 వరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తిరుపతిని తీర్చిదిద్దడమే ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వాహనం అనేది చాలా నిత్యావసరం అయిపోయింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మన చిత్తూరు జిల్లాలోనే 414 మంది రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం అనేది చాలా విచారకరమైన విషయము. మనకు భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 1,75,000 మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. మరియు 3.5 లక్షల మంది క్షతగాత్రులు అవుతా ఉన్నారు, అంటే ఏదో ఒక లింబ్ కోల్పోతా ఉన్నారు. అదేవిధంగా అనేక లక్షల రూపాయల ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ఈ 3.5 లక్షల మందిలో కన్నో కాలో చేయబోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అందమైన రూపాన్ని, ఆరోగ్యకరమైనటువంటి మన శరీరాన్ని మనమే ఛిద్రం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ ఆలోచించాల్సింది. మనకు గవర్నమెంట్ వారు సూచనల మేరకు, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, జనవరి 1 నుంచి జనవరి 31వ తారీఖు వరకు మనము ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఇది వరకు మన సార్ చెప్పినట్టుగా ఒక 1 వీక్ ఉండేది, అది ఇప్పుడు 31 రోజులకి, అంటే కంప్లీట్గా 1 నెలకు మార్చారు గత 2-3 సంవత్సరాలుగా. ఎందువల్ల అంటే ఈ యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువైపోతూ ఉన్నాయని. కాబట్టి ఈ చనిపోయే వాళ్ళల్లో కూడా 70%, 60 to 70% మనకు కేవలం హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. సీట్ బెల్ట్ అని, ఇతరత్ర రాంగ్ రూటింగ్ అని, తాగి నడపడము ఇత్యాది వల్ల మిగిలిన 30% చనిపోతే కేవలం 70% మంది ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు 2 వీలర్లోనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది కూడా మన పోలీస్ వారు అమలు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రాణం చాలా విలువైనది. ఒకసారి మనము ప్రాణం అనేది పోగొట్టుకున్నా, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఏదో ఒక అవయవాన్ని కోల్పోయినా అనేక ఇబ్బందులకు మనము గురి కావాల్సి వస్తుంది. మనం రోడ్డు భద్రతా సూచనలని ప్రతి ఒక్కరు కూడా నియమంగా ఖచ్చితంగా అమలు పరచాలని, రోడ్ అనేది ఒక సామాజిక మన సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి రోడ్డు పైన హక్కు ఉంది. మనకు హక్కు ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదని మీరందరూ దయచేసి పోలీసు వారికి మాకు సహకరిస్తారని, ఈ కార్యక్రమానికి మనకు పోలీసు వారి సహకారము ఎంతో ఉంది. రవాణా శాఖ చాలా చిన్న వ్యవస్థ, తక్కువ మంది మెంబర్స్ ఉన్న పోలీసు వారు మనం సంయుక్తంగా ప్రతి సంవత్సరము వారి యొక్క సహాయ సహకారాలతో ఇది నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు రోడ్డు భద్రత సూచనలు పాటించగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు జరపాలనే విధిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఒక మంత్ జనవరి 1 నుంచి జనవరి 30 వరకు నిర్వహించాలనే ఆదేశాలు వచ్చినందువల్ల అందులో భాగంగా పోలీస్ మరియు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ రవాణా శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసి ఈ ప్రమాదాలు చోటు చేసుకున్న విధానాలు మరియు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలని వారోత్సవాలు చేస్తున్నారు. ఈరోజు
గీతం స్కూల్ వారి సౌజన్యంతో మనం రోడ్డు భద్రతా వారోత్సవాలు చెప్తున్నాము. ముఖ్యంగా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే హెల్మెట్ ధరించాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి. తర్వాత ట్రిపుల్ రైడింగు చేయకూడదు, మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకూడదు. కాబట్టి ఈ చట్టాలన్నీ అందరికీ తెలుసు. దీని మీద ప్రజలు ఇంకా అవగాహన కలిగించి మన దేశంలో రోడ్డు ప్రమాదాలకు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చెబుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ డే స్కాలర్స్ కి బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదివిస్తున్నారని, కనుక పట్టుదలతో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగి బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు. ఇంటర్మీడియట్ విద్య బంగారు భవిష్యత్తుకు పునాది వేసే సదవకాశం అన్నారు. ఈ దశలో మీరు వేసే ప్రతి ప్రయత్నం, తీసుకునే ప్రతి నిర్ణయం జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టినా నిరాశపడకుండా కష్టంతో టీటీడీ చైర్మన్ స్థాయికి వచ్చానని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని అవి సాధించే వరకు ప్రయత్నం ఆపరాదని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి కళాశాల సమగ్ర నివేదికను నివేదించారు. గత సంవత్సర పరీక్షల ఫలితాలలో సమిష్టి కృషితో 97% ఫలితాలు వచ్చాయన్నారు. కళాశాల వార్షికోత్సవ ప్రారంభంలో విద్యార్థులను చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి టీటీడీ బోర్డు సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా ప్రిన్సిపాల్ భువనేశ్వరి మేడం గారికి, వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 33వ వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది, మీరు రావాలి, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చదివే చిన్నపిల్లలు, మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది. రోజు రోజుకి సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దిగజారిపోతున్నారని తిరుపతి జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి విమర్శలు గుప్పిస్తూ మండిపడ్డారు. రోజు రోజుకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి పేపరు రోజు రోజుకి ఎంతకి దిగజారిపోతున్నారంటే, జరగని దాన్ని జరిగినట్టు రకరకాలుగా ఇన్ని రోజు ప్రాంతాల వారీగా గొడవలు పెట్టాలని చూశారు, కులాల వారీగా గొడవలు పెట్టాలని చూశారు. ఇప్పుడు వాళ్ళు చేసే నీచపు పనులన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తుంటే కొత్తగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ పైన, జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి పైన, జిల్లా అధ్యక్షుల పైన గొడవ పెడుతూ కార్యకర్తల్ని ఏదో విధంగా తప్పుదావ పట్టించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి పేపర్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో, కార్యకర్తలు ఎంత ఐకమత్యంగా ఉన్నారో, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్నదమ్ములు మారి కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తగ్గట్టు తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి బాధ్యత ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. 50 డివిజన్లలో అధ్యక్షులు బలంగా ఉండాలి. సమస్యలు ఎక్కడైతే ఉందో నా దృష్టికి తీసుకురండి. జనవాణి కార్యక్రమంలో ఇవన్నీ పెట్టి కూడా సమస్యలు పరిష్కరిస్తాం, పార్టీని బలోపేతం చేద్దాం. రానున్న ఎలక్షన్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకొని పోదామని చెప్పని తిరుపతి శాసనసభ్యులు
ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు క్లస్టర్ అనే ఒక కమిటీని వేయడానికి నేను ఒక మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పిలిచి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరికి ప్రజలకి అందుబాటులో ఉంటారో, ఏ నాయకులు ఉంటారో 2 డివిజన్లకి 3 డివిజన్లకి ఒక్కో క్లస్టర్ని నియమించాలని చెప్పని ఓవరాల్గా తిరుపతిలో ఉండే నాయకుల పేర్లన్నీ కూడా నిన్న రాసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళతో సంప్రదించి ఒక క్లస్టర్ విధానాన్ని తిరుపతి శాసనసభ్యులు గారు ఏర్పాటు చేశారు. వెంటనే వాళ్ళకి అసలు ఏమర్థమైందో, ఎవరు చెప్పారో లేదు, వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతూ వాళ్ళు ఏమన్నా కలలు కన్నారో, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు, కార్యకర్తల్లో గొడవలు జరుగుతోంది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పి ఒక చిన్న వార్తలు రాసి మీకు మీరు దిగజారిపోతున్నారు. జనసేన కార్యకర్తలు ఎప్పటికైనా ఏ రోజుకైనా క్రమశిక్షణ కలిగిన నాయకులు. ఒకరితో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేటువంటి నిజాయితీమైన జనసేన పార్టీ నాయకులు. మీరు ఇలాంటి ఎన్ని చిల్లర రాతలు రాసుకున్నా, ఎంతమందిలో గొడవ పెట్టాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా మీ తరం కాదు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 సందర్భంగా ఆటగాని తిప్పానందు పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని, అందులో సందర్శకులు వీక్షించడానికి ఏర్పాటు చేసిన హాలును, తదితర ఏర్పాట్లను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట్ సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మనము ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖులో జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. ఈసారి మనము సపరేట్గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకు కూడా ఈసారి పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము. ముఖ్యంగా మనకి 10-11 తారీఖున నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం మనకి ఏదైతే ఇరక్కం బీవీపాలెం పాయింట్ అదొకటి, ఉబ్బలమడుగు. ఇది కాకుండా శ్రీ సిటీలో మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో 2 days వర్క్షాప్, సింపోజియం, ఇండస్ట్రీతో కనెక్ట్, కాఫీ విత్ ఇండస్ట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్, అది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ బయోస్పియర్ ఇలాంటి ఈకో సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి పులికాట్ ఈకో సిస్టమ్ కానీ ఇట్లాంటి ఈకో సిస్టమ్స్ని మనము కన్జర్వ్ చేసుకొని గ్రీనరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీనరీని పెంచే విధంగా ఎట్లా చేయాలనేది అక్కడ ఒక వర్క్షాప్ చేస్తుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకి మెయిన్ వెన్యూ సూళ్లూరుపేటలో ఇక్కడ పెద్ద ఎత్తున 2 days కల్చరల్ ప్రోగ్రామ్స్, స్టాల్స్ ఫ్రమ్ శ్రీ సిటీ, స్టాల్స్ ఫ్రమ్ శ్రీహరికోట, వేరియస్ డిపార్ట్మెంటల్ స్టాల్స్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, ఇలా రకరకాలైనటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే సూళ్లూరుపేట సత్యవేడి ఏరియాలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు, క్రౌడ్ మేనేజ్మెంటు, తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది. సో లోకల్ పోలీసుతో పాటు జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్, ఇటు సీసీ కెమెరాలు టెక్నాలజీని పూర్తిగా విధిగా ఉపయోగించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, వచ్చే సందర్శకులందరూ కూడా ఏవైతే కొన్ని నియమాలు పెట్టుకుంటామో వాటిని పాటించాలని, రాంగ్ పార్కింగ్ చేయడము, ఆపోజిట్ రావడము కాకుండా డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి డైరెక్షన్స్ ప్రకారమే వెహికల్స్ని పార్క్ చేసుకొని ఒక పూర్తిగా ఆ నియమాలు పాటించి అందరూ సంతోషంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ రంగస్థల గాయకులు, కళాకారులు అయిన తిరుపతికి చెందిన సోము ఉమాపతిని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా సత్కరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో గాయకులు, రంగస్థల కళాకారులు అయిన తిరుపతికి చెందిన సోము ఉమాపతిని సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు సోము ఉమాపతిని దుశ్శాల్వాతో సత్కరించి ఘనంగా అభినందించారు. తెలుగు మహాసభలలో సోము ఉమాపతి తన గాత్రంతో అలరించారని కొనియాడారు. అలాంటి కళాకారుడు తిరుపతి వాసి అవటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పాడిపంట మురళి, పురోహితులు సురేష్ స్వామి, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, కొట్టె సుబ్రహ్మణ్యం, మనోజ్, ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు నేను హాజరయ్యాను. మొదటి రోజు 300 మంది ఆ యొక్క తెలుగు భాష గురించి కవిత్వాలు చదివారు. నేను చదివినటువంటిది ఆ వెంకటేశ్వర స్వామి, సరస్వతీ దేవుల ఆశీర్వాదాలతో నన్ను మొట్టమొదటిగా నా యొక్క ఆ కవిత్వాన్ని వాళ్ళు చెప్పారు. అది తెలుగు పదము అంటే కలుగు ఆనందము, తెలుగు పాట వింటే కలుగు తన్మయత్వము, తెలుగు సమము అవని లేదు నిజము నిజము, తెలుగు భాష స్థానమే అత్యున్నతము. ఈ యొక్క పాట నేను పాడాను. చాలా చక్కగా అందరూ స్వీకరించారు. ఇక నేను 53 సంవత్సరాలుగా బిఏ లిటరసీ చేసిన, ఉద్యోగాలకు పోకుండా ఈ యొక్క సంగీతాన్ని నమ్ముకుని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపతో నేను సాగిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు వెంటనే చెప్పిన వెంటనే అందరినీ పోగు చేసి నాకు ఈ యొక్క చక్కని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారి సహాయ సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే పెద్దలు చెప్తారు, కవిత, వనిత, లత వాళ్ళు యొక్క ఇది లేకపోతే కళాకారుడు పైకి రాడు. ఈ యొక్క తిరుపతిలో మన వాళ్ళు మొదటి నుంచి కూడా నాకు చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ల వాళ్ళు మొదలుకొని నేను అనేక విధాలుగా ఈ యొక్క కార్యక్రమాలని చేస్తూ ఉన్నాను, ఇప్పటికీ చేస్తాను. ఎందుకంటే ఇంతకు మించినటువంటి ఆనందం నాకు ఇంకొకటి లేదు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలకు మరీ నేను కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, ప్రాప్తం ఉంటే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, సెలవు. బుధవారం మారిషస్ దేశం ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుల్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి, బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోల ఆనంద్ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి దర్శనానంతరం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వద్ద వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని అంతర్లయ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొజ్జల సుద్దిరెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గుర్రప్పశెట్టి, గోపినాథ్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని ప్రసిద్ధ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో రోజు దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా మహాప్రసాదం అందిస్తున్నారు. పులిహోర, పెరుగన్నం వంటి ప్రసాదాలను ఆలయ అధికారులు భక్తులకు పంపిణీ చేస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు స్వామివారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తుల కోసం ఉచిత మహాప్రసాదంను ఆలయ యాజమాన్యం అందిస్తోంది. ఈ మహాప్రసాదంలో భాగంగా పులిహోర, పెరుగన్నం వంటి ప్రసాదాలను భక్తులకు నిత్యం పంపిణీ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు అందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రసాద పంపిణీ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరంగా నిర్వహిస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా
ఆలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం భక్తుల నుంచి విశేష స్పందన పొందుతోంది. ముందురండి సార్, ముందురండి సార్, రావాలి సార్, ముందురండి, 10 మంది ముందురండి, ఒక 10 మంది ముందు వచ్చేయండి. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, అలాగే మారిషస్ ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుళ్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ మీడియాతో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నారని ఈ ఏడాది విడుదలవుతాయని తెలిపారు. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. చాలా మంచి దర్శనం అయింది. టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, వస్తాయి ఈ ఇయర్ వచ్చినప్పుడు చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. దర్శన్ మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అది ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది. సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పుత్తూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది. బుధవారం పుత్తూరు మున్సిపల్ కమిషనర్ డివి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా పట్టణంలోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాలు మరియు దుకాణాలకు వెళ్లి వ్యాపారస్తులతో మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను వివరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, వీలైనంత త్వరగా ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిలిపివేయాలని కోరారు. ర్యాలీ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పిస్తున్నామని, అయితే పండుగ ముగిసిన తర్వాత పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ విక్రయించినా లేదా వాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ లోకేష్, మెప్మా సిబ్బంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాగర్ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులందు వ్యాపారం చేసినటువంటి చిరు వ్యాపారులకు, ఇతర వర్తకులకు ఏదైతే వాళ్ళు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాని మీద అవగాహన కల్పించడం జరిగినది. ఇదే విధంగా ఈ వాళ్ళకందరికీ ఈ పాంప్లెట్స్ అనేవి కూడా సర్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఏవి యూజ్ చేయకూడదు, ఏవి యూజ్ చేయాలని చెప్పేసి కంపల్సరీ దీంట్లో మనం ఇచ్చినాము. ఏవైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయో అవి యూజ్ చేయకూడదు అని చెప్పేసి, దాని తర్వాత ప్రత్యామ్నాయంగా ఏవైతే గుడ్డ సంచులు, కాగిత కవర్లు ఇవేవైతే ఉన్నాయో ఇవి యూజ్ చేయాలని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు వాళ్ళకి అవగాహన కల్పించాము. తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయడానికి పండగ తర్వాత నుంచి ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఏదైతే ఉందో 5,000 నుండి 20,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మనకు ఈ పురపాలక సంఘం తరఫున ఈ ప్రధాన కూడల్లో ఇక్కడ ఇప్పుడిప్పుడే ఈ అభివృద్ధి ఎక్కువ పట్టణీకరణ జరుగుతూ ఉంది. ఈ పట్టణీకరణలో భాగంగా గతంలో ఉన్న చిరు వర్తక వ్యాపారులు, ఇతర వ్యాపారం చేసుకునేటటువంటి ఇక్కడ ఇటువంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పటి నుంచి చాలా కాలం నుంచి వాళ్ళు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్కువ వాళ్ళు అమలు చేస్తూ వస్తున్నారన్నమాట. వాళ్ళు చేసే క్రయ విక్రయ ఎటువంటి వస్తువులనైతే వీటి ద్వారా ఈ ప్లాస్టిక్ ద్వారా వాళ్ళు వాటిని పంపడం జరుగుతూ ఉంది. ఈ ప్లాస్టిక్ నిషేధించడము అనేది వాళ్ళకి ఇంతవరకు అవగాహన లేదు. ఇక త్వరలో
ఈ పండగ సంక్రాంతి రాబోతుంది. ఈ సంక్రాంతి పండగ అనంతరం వాళ్లకు ఈ విధంగా ప్లాస్టిక్ వాడకం ఉండకూడదనే విషయంలో వాళ్లకు నిషేధ ఉత్తర్వులైతే మౌఖికంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సచివాలయ కార్యదర్శుల ద్వారా వీళ్ళందరికీ ఇక్కడ ప్లాస్టిక్ రహితం చేసేదానికి ఈ పురపాలక సంఘం తరఫున మేము ఇక్కడ చర్యలు తీసుకునే విధంగా మేము ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. చదవలేదన్న కారణంతో విద్యార్థినిపై సోషల్ టీచర్ మందలించి మాట వినకపోవడంతో చేయి చేసుకోవడంతో ఆ బాలిక భయం భ్రాంతులకు గురై అస్వస్థకు లోనైంది. వెంటనే స్పందించిన విద్యార్థులు బాలికను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళితే పుత్తూరు పట్టణంలోని జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆలోచింపజేసింది. 9వ తరగతి చదువుతున్న మణిదీపిక అనే విద్యార్థి చదవలేదన్న కారణంతో సోషల్ టీచర్ రాజేశ్వరి మందలించగా ఆ సమయంలో జరిగిన అపశృతి వల్ల విద్యార్థిని అస్వస్థకు గురైంది. దీంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. ఈ ఘటనను చూసిన అదే తరగతికి చెందిన విద్యార్థిని అనుశ్రీ ప్రశ్నించడంతో తరగతి గదిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని సహా విద్యార్థులు తెలిపారు. అనంతరం సిబ్బంది విద్యార్థుల సహకారంతో మణిదీపికను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటనపై విద్యార్థిని తల్లి భవాని స్పందిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నత పాఠశాలకు పంపిస్తే భయం పెట్టకుండా విద్యాబుద్ధులు నేర్పాలని, అంతేకాని అపస్మారక స్థితికి వెళ్లేలా కొట్టాలని ఆ విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తపరిచారు. ఒకవేళ మా అమ్మాయికి జరగరాదని జరిగి ఉంటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా సోషల్ టీచర్ రాజేశ్వరి వివరణిస్తూ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు ఉన్న నేపథ్యంలో మ్యాప్ పాయింట్ బాగా చదవమని మందలించానని, పరిస్థితి ఇలా మారుతుందని ఊహించలేదని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన విషయం కాదని పేర్కొన్నారు. మాది పుత్తూరు భవాన్ నగర్. మాది మా పాప 9th క్లాస్. ఆ బడికి తెల్లారితో పంపించిన నా పాప కనీసం చిన్న జగ్గు జలుబు కూడా ఏమీ లేదు. బాగా పంపించిన నేను బడికి పంపిస్తే 1 గంట 2 గంటలకంతా ఆ బడి నుంచి ఫోన్ వస్తాడు. మీ పాపకి ఫిట్స్ వచ్చేసింది, స్పృహ లేదు, రా ఊపిరి పీల్చుకునే ఇబ్బందిగా ఉంది, మీరు రాండి అనింది. ఏమైంది మేడం, మా పాపకి ఏమైంది, బాగా పంపించినాను కదా, ఏమైందంటే ఏం లేదు, మీరు రాండి అన్నారు. బిడ్డ దగ్గర ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇవ్వలేదు. మళ్ళా చూస్తే ఆ బిడ్డకి వేసి పాఠాలు చెప్పేటప్పుడు తిరిగి అడిగుండారు ఇదేందని, ఆ బిడ్డ చెప్పలేదని. ఈ దవడ్లు ఇదంతా వేసి కొట్టేసి ఈ గొంతు పట్టి పైకి లేపేసి అంతా కమిలి పూడుతుండే, సృహ లేకుండా ఫిట్స్ లాగొచ్చి పడిపోయి ఇంకా ఏడ చచ్చిపోతాదో అని భయపడి తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్లో వేసేసి వచ్చేసినారు. ఆ హాస్పిటల్ కాడికి ఆడిపోతే మా పాప అసలు ఏ ఊరిని చూడలా, మాట్లాడలా. నా బిడ్డ అట్లా కళ్ళంతా పైకి తేల్చేసి నా బిడ్డ ప్రాణంతోనే లేనట్టుగా అయిపుడిసింది. నా బిడ్డ దగ్గరికి ఎవరు నన్ను పంపించలా, నిండా సీరియస్ గా అయిపుడిసి మేడం డాక్టర్లు మా బాగా కొట్టేస్తున్నారు. కొట్టిన వల్ల ఆ బిడ్డ భయపడేది ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది పాపకి. కొట్టిన వల్ల బాగా కొట్టిన వల్ల భయపడి హార్ట్ అటాక్ వచ్చేసింది బిడ్డకి. కొట్టిన వల్లే వచ్చిందని సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు. ఇంత మోసమా, ఇంత దారుణమా? మేము కష్టం చేసి కూలీ నాలి చేసి మా బిడ్డలకి మా భవిష్యత్తు రాకూడదని నా బిడ్డని మేము బడికి పంపిస్తే మీరు ఇంట్లో రిప్రెషన్ తెచ్చి బిడ్డల మీద చూపిస్తారా? బిడ్డలు ఈ బడికి పొమ్మంటే పోనే అంటున్నారు. వాళ్ళు కొడతారు, మేము పోము. ఏ బడికి పంపించినా చెప్పలేదు. ఈ బడి ఇంత అన్యాయమా? మీరు పాఠాలు చెప్పేదానికి వస్తా ఉన్నారా? పిల్లకాయల పైన మీ ఇంట్లో సమస్యలు చూపించేదానికి వస్తా ఉన్నారా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసించాలని పేర్కొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో డే స్కాలర్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన చైర్మన్. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 సందర్భంగా ఆటగాని తిప్పానందు పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం. తిరుపతి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 2026 జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తిరుపతిని తీర్చిదిద్దడమే ఈ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం పేర్కొన్న తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.